స్నానం చేసి మణికర్ణికా స్తవం చేస్తున్నాడని. ఇప్పుడు చెప్పే 108 నామములను పరమభక్తితో చెప్పండి. చక్కగా చేతులు జోడించి నమస్కరించి గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంసప్రణాశన కర్పూర గౌర గోపీపతి శంకర పీతవసన గిరిశ గోవర్ధనోద్ధరణ బాలం మృగాంకవర్ణ మాధవ భవ వాసుదేవ విషమేక్షణ మురారి వృషభధ్వజ హృషీకపతి భూతపతి శౌరి పాలనేత్ర కృష్ణ హర గరుడధ్వజ కృత్తివసన కల్మషారి గౌరీపతి కమఠ శూలి హరి రజనీశకళావతంస. యముడు చెప్పిన మాట పద్యంలో ఉంది. అనుచు పఠించు రెవ్వరా ఘనులు మీకు వందనీయులు చనకంగవలదు వారి. ఈ 108 నామాలు చెప్పిన వాళ్ళకి ప్రాణోత్క్రమణ అవుతుంటే నమస్కరించండి, వాళ్ళ మీద పాశం వేయకండి అని చెప్పాడు యముడు. హరి రజనీకళావతంస రమేశ్వర పినాకపాణి శ్రీరామ భర్గ అనిరుద్ధ శూలపాణి నృసింహ త్రిపదగార్ధ్ర జటాకలాప మురహర ఈశ రాఘవ ఉరగాభరణ పద్మనాభ ఉగ్ర మధుసూదన పినాకపతి ఆద్య ప్రమదాధినాథ నారాయణ మృత్యుంజయ పురుషోత్తమ త్రిదశైకనాథ అచ్యుత కామశత్రువ అబ్జపాణి దిగ్వసన చక్రపాణి భూతేశ బ్రహ్మణ్యదేవ శర్వ ముకుంద విశ్వేశ్వర సనాతన త్రినేత్ర రావణారి శ్రీకంఠ ధర్మధురీణ శంభువ కమలాధీశ ఈశాన యదుపతి మృడ ధరణీధర హర అంధకహర శార్ంగపాణి పురారి విష్ణువ నీలకంఠ వైకుంఠ దేవదేవ మధురిపు త్రిలోచన కైటభరిపు చంద్రచూడ కేశినాశ గిరీశ లక్ష్మీపతి త్రిపురారి వాసుదేవసూనుడ త్రియక్ష శ్రీకాంత శివ అసుర నిబర్హణ మన్మధరిపు జనార్దన ఖండపరశు శంఖపాణి శశిశేఖర దామోదర రిపుసూదన అంబుదరనీల స్థాణువ ఆనందకంద సర్వేశ్వర. తరువాత చూడండి, అను ఈ దివ్యనామంబులు భావించు కృతార్థులు మీకు మాననీయులు. సండియని ఈ విధంబున అంతకుండు కింకర వర్గంబును అనుశాసించే ఈ హరిహరనామంబుల అష్టోత్తర శతంబు విన్నను పఠించినను జనులకు ఆరోగ్య ఐశ్వర్యంబులు సంభవించు. అంత గొప్ప హరిహర నామాల్ని ఇవాళ మనం కాశీపట్టణంలో కూర్చుని ప్రదోష వేళలో కార్తీక మాసంలో మహాతల్లి ఆ మాతాజీ అనుగ్రహం చేత ఇక్కడ కలుసుకుని చెప్పుకోగలిగాం. అమ్మ
కాకినాడ నుంచి వచ్చిన వారికి మాత్రమే పడవలు ఏర్పాటు చేశాము అన్న మాటలో మీరు మా చెల్లెలు పద్మావతి కలిశారు. మిగిలిన వాళ్ళకందరికీ చేయడం పొరుగురు కొంచెం క్లేశం కాబట్టి ఆ ఏర్పాటు మేము చేయలేకపోయాము. అది దాని యందు అనురక్తి కలిగిన వారు చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కాబట్టి ఎల్లుండి మనకి పండగ, రేపు ఒక పండగ, ఆవులెల్లుండి మరీ పండగ, 9 రోజులు పెద్ద పండగలే. కాబట్టి ఇప్పుడు ప్రవచనం అయిపోయిన తర్వాత మాతాజీ బయలుదేరి వెళ్ళిపోయే వరకు దయచేసి అందరూ లేచి నిలబడండి. నేను మంగళం చెప్పాక ఇది అయిపోయిన తర్వాత శేషు ఎక్కడున్నావు, కంజరీతో వచ్చి భజన చేయించు. మాతాజీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం మనమందరం ఏం చేద్దామంటే, కార్తీక మాసం కాబట్టి ఈ మాసంలో పెట్టే దీపానికి విశేషమైనటువంటి ఫలితం మీకు కార్తీక పౌర్ణమి ముందు చెప్తాను దాని గురించి. కాబట్టి అప్పుడు విందురు కానీ తల్లి నన్ను పార్వతీ కళ్యాణం చెప్పవయా అని అడిగారు. ఎందుకంటే పార్వతీ కళ్యాణం ఉంది. కానీ అమ్మ నాదొక్క ప్రార్థన, మీరు పరిశీలించండి, పార్వతీ కళ్యాణం నేను ఎంత తక్కువ చేసి చెప్పినా కనీసం 3 రోజులు తీసుకుంటుంది. అందుకని 3 రోజుల తర్వాత చేద్దాము అంటే ఏకాదశి నాడు పార్వతీ కళ్యాణం మొదలు పెడతాను. త్రయోదశి తిథి చాలా గొప్పది కాబట్టి త్రయోదశి నాడు పార్వతీ కళ్యాణం అక్కడ మీరు కోరుకున్నట్టే అక్కడ చెప్తాను, అక్కడ పూర్తి చేస్తాను. వెంటనే పార్వతీ కళ్యాణం అక్కడ చేద్దాం. ఏమ్మా అంటే త్రయోదశి నాడు కళ్యాణం చేద్దాం. ఎందుకంటే ఏకాదశి నాడు మొదలు పెడతానమ్మా, 3 రోజులు తీసుకుంటుంది. కళ్యాణం ఆ రోజు పూర్తి చేస్తాను. త్రయోదశి చాలా గొప్పదమ్మా, శైవతిథి. అందుకని త్రయోదశి నాటి సాయంకాలానికి కళ్యాణాన్ని మార్పు చేయండి. ఏమ్మా ఆ రోజు సాయంకాలం కళ్యాణం అక్కడికే వచ్చి చెప్తాను, కళ్యాణం చేసుకుందాం. ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి విందాం. అమ్మ కోరింది అదొక్కటే. ఆ రోజున తల్లి మాతాజీ గారు నన్ను అక్కడికి వచ్చి చెప్పవయ్యా పార్వతీ కళ్యాణం అన్నారు. పార్వతీ కళ్యాణం పూర్తి చేయడం అప్పుడు చెప్తాను. శుక్లపక్షం కాబట్టి అద్భుతమైనటువంటిది. అందులో కార్తీక మాసం కాశీలో కూర్చుని పార్వతీ కళ్యాణం చెప్పుకోవడం కన్నా కావలసిందే ఉంది. నేను ఏకాదశి నుంచి పార్వతీ కళ్యాణం మొదలు పెడతాను. త్రయోదశి నాడు పార్వతీ కళ్యాణం పూర్తి చేస్తాను. కార్తీక పౌర్ణమి చతుర్దశి తిథుల్లో కార్తీక మాసం దీపం వాటి విశేషం ఇంకా ఎన్నున్నాయి చెప్పుకోవాలి. కానీ 42 రోజులు కాదు, 42 సంవత్సరములు ఇక్కడ కూర్చుని నేను వృద్ధుణ్ణైపోయి ప్రాణం పోయేంత వరకు కాశీఖండం కాశీ వైభవం చెప్తూ కూర్చున్నా తరిగేది ఏం కాదు. స్వీయైరబ్ధ శతై చతుర్ముఖధరో బ్రహ్మగారు 4 ముఖాలతో మణికర్ణిక గురించే చెప్పలేకపోతే కాశీపట్టణ వైభవం అయ్యేదా నిజానికి? కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట నమ్మి భక్తితో చెప్పుకున్నా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కనుక పౌర్ణమి పర్యంతం చెప్పుకొని తర్వాత మనం మళ్ళీ మన యొక్క యథాస్థానములను చేరుకుందాం. కాబట్టి ఇప్పుడు మాతాజీ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత శేషు భజన చేయిస్తాడు. మీరు భజన చేస్తూ ఉండండి, నేను తిరిగి వస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత చక్క దీపోత్సవం చేద్దాం. స్వామి హనుమ చుట్టూ దీపాలు వెలిగిస్తారు ఆడవాళ్ళు. అది ఒక నియమంతో ఒక క్రమంతో చెయ్యవలసి ఉంటుంది. అందుకని అందరు అలాగే కూర్చుని ఉండండి. నేను మంగళం చెప్పాక తల్లి బయలుదేరుతారు. ఆవిడ బయలుదేరే ముందు ఆవిడ గౌరవార్థం అందరూ లేచి నిలబడండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.